అయితే ఇన్ కేస్ లోకేష్ గనుక డిప్యూటీ సీఎం అవుతే హ్మ్. వచ్చే నష్టం ఏంటి? ఇప్పుడు అవ్వచ్చు అంటారా? అసలు అయ్యే ఛాన్స్ లేదా ఏంటి? లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే వచ్చే నష్టం ఏంటి అంటున్నారు. వచ్చే ఒకళ్ళు డిప్యూటీ సీఎం అవ్వటం వల్ల నష్టమేం లేదండి వాస్తవానికి. పోనీ లాభం ఏంటి అని ఒక్కసారి మనం క్వెషన్ చేసుకుంటే, లోకేష్ గారు చాలామంది అంటున్నారు, ఎందుకింత వివాదంగా దీన్ని చూడాలి? లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే పెద్ద జరిగే నష్టమేమన్నా ఉందా? తప్పేమన్నా ఉందా? అంటే యెస్. చాలా లోతుల్లోకెళ్ళి ఆలోచించాలి మనం. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అవ్వటం వల్ల నారా లోకేష్ గారికి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఓకే. నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు సాధారణమైన వ్యక్తి కాదు. నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి గారి తనయుడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి తనయుడు. ఒక 2 బలమైన శాఖలు నిర్వహిస్తున్న మంత్రివర్యులు. పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి మనవడు. ఏ రకంగా చూసినా లోకేష్ గారు చంద్రబాబు గారి తర్వాత సుప్రీం ఆయనే. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే పార్టీలో చంద్రబాబు గారి కంటే కూడా ఇవాళ లోకేష్ గారు సుప్రీం అని చెప్పాలి. ఎందుకంటే 1 కోటికి పైగా సభ్యత్వాలు నమోదు చేయించాడు. పార్టీలో ప్రతి అంశాన్ని ఆయనే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చంద్రబాబు గారు పాలన మీద దృష్టి పెడితే పార్టీ వ్యవహారాలను కూడా లోకేష్ గారు పట్టించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నేతగా, భవిష్యత్తు ముఖ్యమంత్రి నాయకుడిగా లోకేష్ గారు ఆల్రెడీ ప్రొజెక్ట్ అయి ఉన్నారు. అలాంటప్పుడు ఆయన కొత్తగా ఉప ముఖ్యమంత్రి ఏం అవసరం? ఓకే. ఇవాళ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక పాజిటివ్ నోట్లో చెప్తున్నా, లోకేష్ గారే ఇవాళ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేస్తున్నారు. ఒక నెగిటివ్ నోట్లో వాళ్ళు అంటున్నారు, ఎవరు? వైసీపీ వాళ్ళు, సకల శాఖ మంత్రి లోకేష్ అంటున్నారు. హ్మ్. ఎందుకంటున్నారు? అన్ని శాఖల మీద కూడా లోకేష్ నజర్ ఉంది. లోకేష్ గారి కనుసన్నల్లోనే అన్ని శాఖలు నడుస్తున్నాయి. ఆయన మాట లేకుండా ఒక్క శాఖలో ఒక్క ఫైల్ కూడా కదలట్లేదు అనే ఉద్దేశంతో వాళ్ళు అంటున్నారు. వాళ్ళంటున్న నెగటివ్ కోణంలో నేను అంటలేదు, కానీ పాజిటివ్ కోణంలో చెప్తున్నా. నారా లోకేష్ గారికి తెలియకుండా ప్రభుత్వంలో కార్యకలాపాలు జరిగేది ఆ పరిస్థితి లేదు. సో అలాంటప్పుడు ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం ఎందుకు అవసరము అంటున్నా నేను. సో అది ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ శాఖలో ఏదైనా జరుగుతుందా? జరగదు. అలాగే నారా లోకేష్ గారికి తెలియకుండా కూడా ఏ శాఖలో ఏం జరగట్లేదు. ఒక జనసేన శాఖల్లో తప్ప. తెలుగుదేశం 21 మంది ఉన్నారుగా మొత్తం మంత్రులు. 21 మంది మంత్రులు లోకేష్ గారిని పక్కన పెడితే 20 మంది మంత్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళ శాఖల్లో ఏం జరుగుతుంది, ఏ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఏ ప్రాజెక్టులకి మనం అప్రూవల్స్ చేస్తున్నాం, అన్నీ లోకేష్ గారికి తెలిసే జరుగుతూ ఉన్నాయి. అటువంటిప్పుడు ఉప ముఖ్యమంత్రి అనేది మీకు కొత్తగా ఏమన్నా ప్రయోజనం చేకూరుస్తుందా? నథింగ్. ఎలాంటి ప్రయోజనం చేకూర్చదు. పోనీ పార్టీలో మీరు సూపర్ పవర్ కావాలనుకున్నారనుకుందాం. పార్టీ కోసం చాలా శ్రమించారు లోకేష్ గారు, పాదయాత్ర చేశారు, పార్టీలో బలోపేతం చేశారు, యువతను తీసుకొచ్చారని చాలామంది అంటున్నారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కదా, ఆయన జాతీయ అధ్యక్షుడు చేయండి. చంద్రబాబు గారికి కాస్త రిటైర్మెంట్ ఇచ్చి ఆయన జాతీయ అధ్యక్షుడు చేయండి. ఇంకా గొప్ప పదవి ఇచ్చినట్టే కదా. అది మీరు ఎవరి ప్రమేయం అవసరం లేదు అక్కడ. ఇటు జనసేన కానీ బీజేపీ ప్రమేయాలు అవసరం లేదు దాంట్లో. కానీ మీరు ఉప ముఖ్యమంత్రిని లోకేష్ గారిని చెయ్యాలనుకున్నప్పుడు మాత్రం జనసేన బీజేపీల అభిప్రాయాలు మస్ట్ అండ్ షుడ్. వాళ్ళకు తెలియకుండా, వాళ్ళకు చెప్పకుండా, వాళ్ళ అనుమతి లేకుండా మీరు చెయ్యలేరు. ఇది ప్రధానమైన పాయింట్. దీన్ని తెలుగుదేశం వాళ్ళు డిమాండ్ చేయడం అనేది వివాదాస్పదమే కదా. వాళ్ళ కన్సర్న్ లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిమాండ్ చేయడం అనేది తప్పు కదా. ఫస్ట్ థింగ్. రెండవది, ఎటువంటి ప్రయోజనం లేని ఉప ముఖ్యమంత్రి పదవిని లోకేష్ గారికి కట్టబెట్టడం వల్ల నష్టం ఉందా అని అడుగుతున్నాను. నష్టం కరెక్ట్గా ఉంది నష్టం. ఎందుకు అంటే ఇవాళ ఒకే ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇవాళ పార్టీలో నెంబర్ 1 ఎవరండి ఈ ప్రభుత్వంలో? చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 2 ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 3 ఎవరండి? నారా లోకేష్ గారు. ఇలా మాట్లాడుకుంటున్నారు కదా. సో నెంబర్ 3గా ఉండే నారా లోకేష్ గారిని నెంబర్ 2 చేయాలని వీళ్ళ తాపత్రయం. నెంబర్ 2 చేస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటి? సో ఒక పదవిని ఇద్దరు పంచుకుంటే, ఒక పొజిషన్ని ఇద్దరు పంచుకుంటే టెక్నికల్గా లేదు ఇది. టెక్నికల్గా అసలు రాజ్యాంగబద్ధ పదవి కాదు ఇది. కానీ మనం టెక్నికల్గా చూడకపోతే ఇది సెకండ్ పొజిషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సెకండ్ పొజిషన్లో ఇప్పుడు నారా లోకేష్ గారిని కూడా మీరు తీసుకొస్తాం వల్ల ఈయన పొజిషన్ డైల్యూట్ అయిపోలే? డైల్యూట్ అయిపోతుంది. అంటే ఇండైరెక్ట్గా మీరు నారా లోకేష్ గారికి
ప్రయోజనం లేకపోయినా మీరు ఆ పొజిషన్కి ఆయన తీసుకురావటం వల్ల పవన్ కళ్యాణ్ గారిని డైల్యూట్ చేయదలుచుకున్నారా? ఇది ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారిని డైల్యూట్ చేయటం వల్ల ఏంటి మీకు వచ్చే ప్రయోజనం ఏంటి? పవన్ కళ్యాణ్ తగ్గిపోయాడని మీరు ఆనందిస్తారు. అది కూటమికి మంచి చేస్తుందా? మంచి చేయదు కదా. మరి మీరు పవన్ కళ్యాణ్ డైల్యూట్ చేస్తే మరి పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ సంతోషిస్తుందా? దాన్ని అంగీకరిస్తుందా? పోనీ బీజేపీ అంగీకరిస్తుందా? అప్పుడు బీజేపీ నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రులు తీసుకోవడం ఏంటి? మాకు కూడా ఒక ఉప ముఖ్యమంత్రిని ఇవ్వండి అంటున్నారు. మా సత్యకుమార్ను కూడా ఉప ముఖ్యమంత్రిని చేయండి, మంత్రి పదవి ఒకటి ఇచ్చారు కదా మాకు, ఆయన ఉప ముఖ్యమంత్రిని చేయండి అని అడుగుతున్నారు. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జనసేన పార్టీ నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి, తెలుగుదేశం నుంచి మళ్ళీ ఇంకొక ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నుంచి మళ్ళీ ఉప ముఖ్యమంత్రి. ఈ ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు వచ్చిన తర్వాత ఇంకొక డిమాండ్ ఏమొస్తుంది తెలుసా తెర మీదకి? మీరందరూ కూడా అగ్రకులాలు, సత్యకుమార్ గారు బీసీ, మరి ఎస్సీలకు ఎవరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వరా? ఎస్టీలకు ఇవ్వరా? మైనారిటీకి ఇవ్వరా? సరే తలా ఒకరికి ఇచ్చేసుకోండి. వైఎస్ఆర్సీపీలో 5 మంది, మరి వైఎస్ఆర్సీపీలో 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు హేళన చేసింది మనమేగా. 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళ వల్ల ఏంటి ఉపయోగం? నిజంగా కూడా వైఎస్ఆర్సీపీలో 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవరండి అంటే పేర్లు చెప్పమంటే చెప్పగలరా? మీరైనా నేనైనా చెప్పలేం. పోనీ ఆ ఉప ముఖ్యమంత్రులకైనా గుర్తుందని తాను ఉప ముఖ్యమంత్రినని ఆ స్థాయి కూడా ఉండదు నిజానికి. అలాగా ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి ఇజ్జత్ తీసేసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆ పదవికి వన్నె తెచ్చారు. ఇవాళ అన్నిటిని మీరు అందరూ డైల్యూట్ చేసుకొని పంచుకోవడం ద్వారా మరి ఆ పదవికి ఉన్న విలువను తీసేస్తారా? సో వాళ్ళకి మనకి తేడా ఏంటి? సో ఒక రకంగా కూటమిలో చిచ్చు రేపడమేగా ఇది, వివాదమే కాదు ఇది. సో ఎటువంటి ప్రయోజనం మీకు లేకపోగా మీరు ఇతరుల ప్రయోజనాలను, ఇతరులకు వచ్చే విలువను తగ్గించే ఒక ప్రయత్నం చేస్తే జనసేన పార్టీ చూస్తూ ఊరుకుంటుందా? బీజేపీ ఊరుకుంటుందా? సో ఇది 6 నెలలు కూడా కాలేదు. 6 నెలలు అయిన తర్వాత ఇప్పుడే ఇది మొదలు పెట్టారంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఎలా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం? ఇక నుంచైనా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞులు, ఒక విజనరీ లీడర్ అంటున్నారు. ఆయన విజన్తోని ఒక్కసారి ఆయన ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదని ఆయనకి తెలుస్తుంది. కూటమి రాబోయే 4.5 సంవత్సరాలు ప్రశాంతంగా మనం వర్క్ చేసుకొని ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలి. రోడ్లు ఎలా ఉన్నాయి, మన మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, విద్య, వైద్యం,